హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మనకి అలిపిరి స్టెప్స్ అన్నమాట. మనకి కొండపైకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎక్కువ శాతం అలిపిరి నుంచెల్లే వెళ్తారు. సో, అసలు మనకి టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు? ఎక్కడ నుంచెల్లి మనం టోకెన్ తీసుకున్న వాళ్ళు ఎక్కడి నుంచెల్లి వెళ్ళాలి? టోకెన్ లేని వాళ్ళు ఎలా వెళ్ళాలి? అసలు పైకి ఎలా వెళ్ళాలి? ఎన్ని మార్గాలు ఉంటాయనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, పూర్తిగా చూడండి ఈ వీడియోను. ఫస్ట్ టైం ఎవరైనా తిరుపతికి వెళ్ళాలనుకుంటే తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు. మీ టైం వేస్ట్ చేసుకోకండి. తెలియని వాళ్ళైతే మీరు ఈ వీడియో చూస్తే మేము పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ అలిపిరి స్టెప్స్ అనేటివి నడుచుకుంటూ ఉంటూ ఈ వీడియోలో నేను ఆ డీటెయిల్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇదన్నమాట ఇది వీడియో అయితే. సో, చూడండి వీడియోని. సో, ఫస్ట్ అయితే మనం అలిపిరి గురించి తెలుసుకుందాం ఒక ముక్కలో ఫస్ట్ అయితే. సో, అలిపిరి నుంచెల్లి మనం కొండపైకి వెళ్ళడానికి దాదాపుగా ఒక 3-4 గంటల సమయం అనేది పడుతుంది నార్మల్‌గా మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. అదే బొట్లు పెట్టుకుంటూ హారతి కర్పూరం అనేది వెలిగించుకుంటూ వస్తారు కదా! వాళ్ళకి ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రాగా పట్టచ్చు. సో, అంటే మీరు నడిచే దాన్ని బట్టి వాళ్ళ ఉండే మొక్కు దాన్ని బట్టి ఉంటుందన్నమాట సమయం అనేది. సో, ఫస్ట్ మనం అలిపిరి నుంచెల్లి పైకి వెళ్ళడానికి దాదాపుగా 11-12 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపుగా 3550 మెట్లుంటాయి మనం అలిపిరి నుంచెల్లి పైకి వెళ్ళడానికి. సో, మనం పైకి వెళ్ళడానికి మనకి ఫస్ట్ ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుంది అలిపిరి దగ్గర. ఇక్కడనే మీరు చూసారు కదా! అక్కడ ఉంటుంది. సో, అసలు మనకి అలిపిరి నుంచెల్లే ఎందుకు వెళ్తారంటే అలిపిరి నుంచెల్లి చాలా బాగుంటుంది వ్యూ అనేది. అందుకే చాలామంది ప్రిఫర్ చేసేది ఎక్కువ శాతం అలిపిరి నుంచెల్లే వెళ్తారు. అదే మనకి శ్రీవారి మెట్టు నుంచెల్లి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఈజీగా అంటే మనకు 2500 మెట్లు మాత్రమే ఉంటాయి అనుకుంటా. సో, చాలా తక్కువ ఉంటాయి. అదే మనం ఇక్కడ అలిపిరి నుంచెల్లి అయితే 3550, అదే శ్రీవారి మెట్టు నుంచెల్లి అయితే 2400, 2500 మెట్లు మాత్రమే ఉంటాయి. సో, అది 2.25 కిలోమీటర్ ఏమో ఉంటుంది. మనం అలిపిరి ఏమో దాదాపుగా 11-12 కిలోమీటర్లు ఉంటాయండి. సో, దానికి దీనికి తేడా అనేది ఇది మాత్రమే. సో, మనకిప్పుడు అసలు టోకెన్స్ ఎక్కడ ఇస్తారు? ఏ ప్లేస్‌లో ఇస్తారంటే ఫస్ట్ మనకి రైల్వే స్టేషన్ ముందున్న విష్ణు నివాసం ఉంటుంది. ఆ విష్ణు నివాసంలో మనకి టోకెన్స్ అనేటివి ఇస్తారు. వాటిని ఎస్ఎస్‌డి టోకెన్స్ అంటారు. సో, ఈ టోకెన్స్ అనేటివి మనకి ఈ ఒక్కొక్క ప్లేస్‌లలో ఒక్కొక్క టైమింగ్స్‌లలో ఇస్తారనుకుంటా. నాకు తెలిసి సేమ్ టైమింగ్సే ఉండొచ్చు మ్యాక్సిమం. సో, ఈ విష్ణు నివాసంలో ఇస్తారు. నెక్స్ట్ మళ్ళీ మనకు తిరుపతి బస్ స్టాండ్ ఉంటుంది కదా! ఆ తిరుపతి బస్ స్టాండ్ అనేది శ్రీనివాసం కాంప్లెక్స్‌లో ఇస్తారు మళ్ళీ ఎస్ఎస్‌డి టోకెన్స్ అనేటివి. దాని తర్వాత మనకి అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఆ భూదేవి కాంప్లెక్స్‌లో కూడా మీకు ఎస్ఎస్‌డి టోకెన్స్ అనేటివి ఇస్తారు. 3 ప్లేసులలో ఇస్తారు. అదేంటోనో మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి రైల్వే స్టేషన్ ముందున్న విష్ణు నివాసంలో ఇస్తారు టోకెన్స్ అనేటివి. దాని తర్వాత మనకి తిరుపతి బస్ స్టాండ్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లో ఇస్తారు టోకెన్స్. దాని తర్వాత మళ్ళీ భూదేవి కాంప్లెక్స్, అలిపిరి స్టెప్స్ దగ్గర ఉంటుంది భూదేవి కాంప్లెక్స్. సో, ఇక్కడ 3 చోట్లలో మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అనేటివి ఇస్తారు. సో, వీటి టైమింగ్స్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉగాది తర్వాత చెప్తున్నాను నేను. అంతకుముందు అయితే ఎర్లీ మార్నింగ్ 8కు అలా ఇచ్చేదట. ఇప్పుడు ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 4-5లో అలా ఇస్తున్నారు. 4-5 లోపు ఇవ్వచ్చు. ఆ క్రౌడ్‌ని బట్టి వాళ్ళు తొందరగా ఇవ్వాలా, కొంచెం లేట్‌గా ఇవ్వాలనేది ఆ క్రౌడ్‌ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట టోకెన్స్ అనేటివి. సో, టోకెన్స్ అనేటివి దాదాపు 2-3 గంటల లోపే అయిపోతున్నాయి. సో, అందుకే కొంచెం మీరు ఎర్లీగా నైటు 11కి, 12కే లైన్‌లో ఉంటే మీకు ఎర్లీ మార్నింగ్ 4-5కి ఇచ్చే టోకెన్స్ అనేటివి మీకు వచ్చే ఛాన్స్ అనేటివి ఉంటాయి టోకెన్స్‌లలో మీకు. సో, టోకెన్స్ అనేటివి దాదాపు 10-15 వేలలోకే మాత్రమే నాకు తెలిసి ఇస్తారనుకుంటున్నాను నేనైతే. అంతకంటే ఎక్కువగా ఇవ్వరు. సో, అందుకే ముందు వస్తే మీకు టోకెన్స్ గురించి తెలుసుకోవచ్చు. ఒకరోజు ముందు వచ్చిన తర్వాతనే మీరు టోకెన్స్ ఎక్కడ ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు అనేది తెలుసుకొని మీరు వచ్చి ఆ లైన్‌కి ఉంటే బెటరు. సో, అదే రోజు వచ్చి లైన్‌లో ఉండాలంటే కుదరకపోవచ్చు నేను చెప్తుందైతే. సో, దాని తర్వాత మనకి ఇంకా వేరే దర్శనానికి ఎలా వెళ్ళొచ్చు అనేది కూడా ఇప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. సో, ఇంకా మనకి వేరే దర్శనం ఏదైనా ఉందంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. మనకు ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ అనేటివి దొరకలేదు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్‌గా కొండపైకి వెళ్ళాలి మనం. కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఆ ఫ్రీ దర్శనంలో డైరెక్ట్ నిల్చోవడమే అంతే. ఏమీ చేయడం అవసరం లేదు. సో, ఈ ఫ్రీగా నిల్చోంటే మనకు దర్శనం అనేది ఎప్పుడవుతుందంటే మనకి ఈ క్రౌడ్‌ని బట్టి బేస్ అయి ఉంటుందది. క్రౌడ్ ఎక్కువగా ఉంటే దాదాపుగా చాలా టైం పడుతది. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే సపోజ్ ఉగాదప్పుడు మేము వెళ్ళాం కదా! మాకు దాదాపుగా ఒక 30 గంటల టైం అనేది పట్టింది. అదే నార్మల్ టైంలో అయితే 10-12 గంటల టైం పడుతుంది ఫ్రీ దర్శనానికి.
అదే టోకెన్స్ ఉంటే 8 గంటలు 7 గంటలలో మనకి ఆ టోకెన్ ఉంటే ఆ 8 గంటలలో మనకి దర్శనం అనేది అయిపోతుంది. అదే కాకుండా మనకి రూ. 300 టికెట్ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనం అది. అది ఉంటే దాదాపు ఒక 3-4 గంటల్లో మనకి దర్శనం అనేది అవుతుంది. సో, ఆ రూ. 300 టికెటు ఎలా బుకింగ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇంకోటి శ్రీవారి మెట్ నుంచి కూడా ఒక టోకెన్ ఇస్తారు. అది కూడా ఎలా తీసుకోవాలి, దానికి ఈ ఎస్ఎస్డి టోకెన్స్కి ఎలాంటి సంబంధం ఉంటుంది, దానికి దీనికి తేడా ఏంటిది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శ్రీవారి మెట్ నుంచి ఇచ్చే టోకెన్ గురించి, రూ. 300 టికెట్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇదన్నమాట. సో ఇంకా మనకి కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ అనేటివి కావాలి. ఖచ్చితంగా ఫ్యామిలీస్తో వస్తే మనకి రూమ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఈ రూమ్స్ కావాలంటే మనకి కొండపైన సిఆర్ఓ ఆఫీస్ అనేది ఉంటుంది ఒకటి. అక్కడికి వెళ్ళి మనకు ఈ రూమ్స్ అనేటివి బుకింగ్ చేసుకోవచ్చు. సో ఈ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉందంటే కొండపైకి వెళ్ళిన తర్వాత ఎవరినైనా అడిగితే ఈజీగా చెప్తారు. దగ్గరే ఉంటుంది మనకి. కొండపై నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనకు దగ్గరే ఉంటుంది, ఈజీగా చెప్తారు ఎవరిని అడిగినా కూడా. సో ఈ సిఆర్ఓ ఆఫీస్లో వెళ్ళడానికి ఖచ్చితంగా మనకి ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. సో ఆధార్ కార్డ్ తీసుకొని మనం లైన్లో ఉండాలన్నమాట. సో లైన్లో ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు లైన్లో ఉంటే కుదరదు. మనకి ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6లో మనకి ఆ సిఆర్ఓ ఆఫీస్లో లైన్కి ఉంటే ఆ రూమ్స్ అనేవి బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ రూమ్స్ బుకింగ్ అవ్వడం కూడా మనకి చాలా అదృష్టమే ఉండాలి. సో రూమ్స్ అనేది ఎవరెవరికి ఇస్తారంటే ఫ్యామిలీస్కి ఇస్తారు, పెళ్ళైన వాళ్ళకి ఇస్తారు, ఇంకా మన ఫ్యామిలీస్కి అయితే 100% ఇస్తారు. సింగిల్స్కి అయితే అస్సలు ఇవ్వరు. సింగిల్స్ కంటే మనం పెళ్లి కాని వాళ్ళు సింగిల్స్ అని కాదు, ఒక్కరు వెళ్తారు కదా, వాళ్ళకైతే అస్సలు ఇవ్వరు. 2-3 వెళ్ళినా కూడా దాదాపుగా బాయ్స్కి అనేటివి కొంచెం కష్టమే, కానీ ఒక్కరికైతే అస్సలు ఇవ్వరు. 2-3 వెళ్తే అది నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ 2-3 వెళ్తే ఇస్తారేమో కావచ్చు, కానీ సింగిల్ పర్సన్కి అయితే అస్సలు ఇవ్వరు రూమ్స్ అయితే పైన కొండ పైన. సో ఇదన్నమాట. ఫ్యామిలీస్కి అయితే ఖచ్చితంగా 100% ఇస్తారు. సో రూమ్స్ అనేటివి రూ. 50 రూమ్స్ ఉంటాయి, రూ. 100 రూమ్స్ ఉంటాయి, రూ. 1000 రూమ్స్ ఉంటాయి. సో ఆ రూమ్స్ అనేటివి అది మీ ఇష్టం, మీకు ఏ రూమ్ కావాలన్నది ఆ రూమ్ అనేది బుకింగ్ చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 5 to 6లో మీరు లైన్కి ఉంటే సిఆర్ఓ ఆఫీస్లో ఆ రూమ్స్ అనేవి బుకింగ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో రూమ్స్ అనేవి బుకింగ్ చేసుకునేటప్పుడు మనకి అక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతారు కదా, ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది అన్నమాట. రూమ్ అనేది మనకి ఓకే అయిందనుకోండి, మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, మీకు పలానా చోట్లో మీకు రూమ్ అనేది వచ్చింది అన్నట్టుగా ఆ మొబైల్కి మెసేజ్ వస్తుంది. అలా వస్తే మీకు రూమ్ అనేది వచ్చినట్టు, లేకపోతే రానట్టు అన్నమాట. సో అది అన్నమాట రూమ్స్ గురించి. సో నెక్స్ట్ మనకి వచ్చే వీడియోస్లలో పైన మీకు కొండ పైన మీకు వీడియో వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. సో ఇప్పుడు మనకి కొండ పైన ఫ్యామిలీస్కి అయితే రూమ్స్ ఇచ్చారు, మన సింగిల్స్కి ఎలా అని మీరు అడగచ్చు కదా. సో సింగిల్స్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో కొండపైన మనకి కొన్ని సత్రాలు, రీసెంట్గా కట్టిన వెంకటాద్రి నిలయం అనేది ఉంటుంది ఒకటి, అలాంటివి ఇంకా 2-3 ఉంటాయి పైన. సో అందులోకి వెళ్ళి మన లాకర్స్ అనేటివి తీసుకోవచ్చు. లాకర్స్ తీసుకుంటే మనకు ఆధార్ కార్డు తీసుకొని లాకర్ ఇస్తారన్నమాట. సో లాకర్లో మనం బ్యాగ్స్ అనేటివి పెట్టుకొని అక్కడనే అదే రూమ్స్లు ఉంటాయి అక్కడ, ఆ రూమ్స్లలో మనం ఫ్రెష్ అప్ అయ్యి బాత్రూమ్స్ ఉంటాయి, హాట్ వాటర్ ఉంటుంది, కూల్ వాటర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది లేదు అన్నట్టుగా ఏముండదు, అన్నీ ఉంటాయి. ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. రూమ్స్ అనేటివి అక్కడ లాకర్స్ ఉంటాయి, ఆ లాకర్స్లో మనం బ్యాగ్స్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఫ్యామిలీస్తో వస్తే ఖచ్చితంగా రూమ్ కావాలి కాబట్టి అది సిఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేనైతే. ఇంకేమైనా నేను మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో నేను వచ్చే కొండపైన చిన్న చిన్న వీడియోలు తీశాను, ఆ వీడియోలో నేను మిగతావి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదన్నమాట ఈ వీడియో. మిగతా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి తిరుపతి గురించి, అవి చూడండి ఒకసారి, మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఆ వీడియోస్ చూస్తే. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.